ఓం శ్రీకృష్ణాయ నమః. ఉత్తంకుడు గురుపత్నికి కుండలాలు ఇచ్చేసి ఆమె దగ్గర సెలవు తీసుకుని గురువుగారి దగ్గరికి వచ్చి ఆయన దగ్గర సెలవు కోసం నమస్కరిస్తే ఆయన ఉత్తంక ఏంటి ఇంతసేపు పట్టింది నీకు, చాలా సమయం ఉంది కదా అయింది కదా నీకు, ఎందుకని అని అడిగితే ఆయన చెప్పాడనమాట, గురువుగారు నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలి, ఆ ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం తీసుకునే నేను వెళ్ళాలి అని అంటాడు. సరే అడుగు నాయనా అంటాడు. అంటే అప్పుడు నేను వెళుతుంటే ఒక దివ్య పురుషుడు వృషభాన్ని అధిరోహించి ఉన్నాడు, అట్లా ఉండటం నేను చూశాను. ఆయన నన్ను పిలిచి నాకు ఏమో గోమయం అమృతం ఇది తిను అని చెప్పి ఇచ్చాడు, గోమయం ఇచ్చాడు. అది నేను తిననంటే మీ గురువుగారు కూడా తిన్నారు ఇదివరకు, నువ్వు తిను తప్పదు అని చెప్పాడు. నేను తిన్నాను, మీరు తిన్నప్పుడు నేనెందుకు తినకూడదని తిన్నాను. ఆ విధంగా జరిగింది. ఆ తర్వాత పోష్య మహారాజు దగ్గరికి వెళ్ళటము, మహారాణి గారిని కలవటము, ఆ తర్వాత ఆమె దగ్గర కుండలాలు తీసుకోవటము, ఇవన్నీ కూడాను గురువుగారికి చెప్పి ఆయన గురువుగారు ఆ తర్వాత నేను నాగలోకానికి వెళ్ళాను. ఆ నాగలోకంలో ఒక ఇద్దరు స్త్రీలు కనపడ్డారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక చక్రాన్ని తిప్పుతున్నారు, నలుపు తెలుపు దారాలు వేసుకొని ఒక మగ్గాన్ని చేస్తూ మగ్గం మీద ఒక బట్ట కుడుతున్నారు. నాకు ఇవన్నీ కూడా నాకు అర్థం కాలేదు. అది కాకుండా నాగలోకం వెళ్ళినప్పుడు గుర్రం మీద ఒక మహాపురుషుడు వచ్చాడు. ఆ పురుషుడు ఆ గుర్రం ఏంటో, ఆ దివ్య పురుషుడు ఎవరు, నాకు ఇవన్నీ కూడా నాకు ఏమీ అర్థం కాలేదు, మీరు చెప్పండి అని చెప్తాడు. అప్పుడు ఈ గురువుగారి చెప్తాడు, ఆ దివ్య పురుషుడు ముందర నీకు వృషభం కనిపించింది కదా, వృషభంతో ఎక్కి ఉన్న దివ్య పురుషుడు ఎవరో కాదు, ఇంద్రుడు, నా స్నేహితుడు. రెండోది ఆ వృషభం ఎవరో కాదు, ఐరావతం. ఆ గోమయం ఏమిటో కాదు, అది అమృతం. అది తినడం వల్లనే నీకు సర్పాల వల్ల నీకు ఏ విధమైన నష్టం రాలేదు. ఈ కార్యక్రమం చక్కగా కూడా జరగటానికి కారణం అది తినడం వల్లనే. నీ పావులు కూడా నిన్నేమి చేయలేదు, కుండలాలు కూడా తేగలిగావు అని చెప్తాడు రా. ఇంకా నాగలోకంలోకి వెళ్ళావు, మగ్గం నేసే స్త్రీలు ఎవరంటే ధాత విధాత. నలుపు తెలుపు దారాలు ఏంటంటే రాత్రి పగలు. 12 ఆకులు గల చక్రం అంటే 12 మాసాల కాలచక్రం అనమాట. ఈ 12 మాసాలు గల కాలచక్రాన్ని వాళ్ళు 6 కుమారులు అంటే 6 ఋతువులు. నాగలోకంలో కనపడ్డ గుర్రం మీద వచ్చిన దివ్య పురుషుడు ఇంద్రుడు నేస్తం అంటే పర్జన్యుడు, ఇంద్రుడు నేస్తం అనమాట. అక్కడ వచ్చినవాడు పర్జన్యుడు అని చెప్పి గురుపత్ని కోరిక నెరవేర్చావు కాబట్టి ఇక నీ విద్య అయిపోయింది, ఇంకా నీవు ఇంటికి వెళ్ళొచ్చు, అయిపోయింది నాయన అని చెప్పి శిష్యుణ్ణి పంపించేశాడు. పంపిస్తే ఈ ఉదంకుడు బయటికి వచ్చేసాడు. కానీ ఆయనకి తక్షకుడు తనకి చేసినటువంటి అన్యాయం వల్ల ఇంత లేట్ అయిపోయింది, ఇంత ఆలస్యం అవటం మూలాన నాకు తనకి ఎంతో బాధ కలిగిందనమాట. ఎంతో బాధ కలిపి ఏం చేయాలి అని ఆలోచించుకొని ఇంటికి బయలుదేరినా కూడా ఆయన సరాసరి ఇంటికి వెళ్ళిపోలా, పెట్టకుండా ఏం చేద్దామని చెప్పి జనమేజయ మహారాజు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆయన అందరితోనూ కూర్చొని ఉన్నాడు, సభలో ఉన్నాడనమాట ఆయన. అప్పుడు అంతా చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కరించి ఆయన కూడా చాలా గౌరవంగా ఆయన్ని కూర్చోబెట్టి, స్వామి ఏం కావాలి మీకు, నా దగ్గరికి ఎందుకు వచ్చారు ఏంటి అని చెప్పి అడిగితే ఈయన తన కార్యక్రమం అంతా చెప్పి తక్షకుడు తనకు చేసినటువంటి అపకారం గురించి కూడా చెప్పాడు. అంతేకాదు రాజా, నీకు కూడా ఇటువంటి ఈ తక్షకుడు వల్ల అపకారం జరిగింది అంటాడు. అప్పటి వరకు జనమేజయునికి తక్షకుడు తనకు చేసిన అపకారం ఏంటో తెలియదు. అని ఏం చేశాడు, నన్నేం చేశాడు తక్షకుడు, అసలు నాకేం సంబంధం లేదే అంటాడు. అప్పుడు జనమేజయుడికి చెప్తాడనమాట, తక్షకుడు ఏం చేశాడు అంటే నీ తండ్రి అయినటువంటి పరీక్షిత్తుని చంపేశాడు. నీ తండ్రి అయినటువంటి పరీక్షిత్తుని భయపెట్టి మరీ ఘోరంగా భయపెట్టి కాటేసి చంపేశాడు, కాబట్టి ప్రతీకారం తీర్చుకో అన్నాడు. అయ్యో అదేలా నా తండ్రి పరీక్షిత్ ఆ విధంగా చనిపోయారు అనే విషయం కూడా నాకు తెలియదే అని చెప్పి చాలా బాధపడతాడు, చాలా దుఃఖపడతాడు ఆయన. అప్పుడు దానికి ఏం చేయాలి స్వామి అని అడిగితే సర్పయాగం చేయి, సర్పాలన్నింటినీ కూడాను నాశనం చేసేయి, భస్మం చేసేయి. ఆయన కోపం అంతలా ఉంది, బ్రాహ్మడైనా కూడా ఆయనకు చేసినటువంటి అన్యాయానికి ఆ తక్షకుని మీద అంత కోపం వచ్చింది ఆయనకి. అందుకని వాటిని నాశనం చేసి భస్మం చేసేయి అంటే, ఒక్కళ్ళు చేసిన పనికి నాగులన్నింటినీ ఎందుకు అంటే వంశంలో ఒక్కడు చాలు, ఒకడు చెడు పని చేస్తే అందరు వంశం అంతా కూడా
నాశనం అయిపోతుంది. ఆ విధంగానే నా పగ తీరుతుంది, నీ పగ తీరుతుంది అని జనమేజయుడికి చెప్తాడనమాట. చెప్తే అప్పుడు జనమేజయుడేమో అక్కడున్న మంత్రులని అందరినీ కూర్చోబెట్టుకొని, ఏమిటి నిజమేనా, పరీక్షిత్ మహారాజు ఆ విధంగా చనిపోయాడా, తక్షకుడు చంపేశాడా, ఎందుకని అంటే ఉద్దంకుడే మళ్ళీ సమాధానం చెప్తాడంట. శృంగి అనే ఋషి ఇచ్చిన శాపాన్ని కారణంగా తీసుకొని నీ తండ్రి అయినటువంటి పరీక్షిత్తుని తక్షకుడు చంపేశాడు, కాబట్టి నువ్వు ప్రతీకారం తీర్చుకో అని చెప్పి ఆయనకి బాగా రెచ్చగొట్టేస్తాడనమాట జనమేజయ మహారాజుని. ఆయన ఏ విధంగా చెయ్యాలి, ఏమిటి ఇది నిజమేనా అనేది ఆ సభలో ఉన్న మంత్రులని తన తండ్రి యొక్క మరణ వృత్తాంతాన్ని గురించి అడుగుతాడు. పరీక్షిత్ యొక్క కథ తర్వాత చెప్పుకుందాము. ఇంతటితో ఉత్తంకుని చరిత్ర మాత్రం అయిపోయింది. ఓం శ్రీకృష్ణాయ నమః.